వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం భారత రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు మరియు వారి యొక్క ముఖ్యమంత్రుల గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకంటే ఈ భారత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల గురించి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లలో ఈ మధ్య కాలంలో చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో, ఈరోజు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ లాస్ట్ డే కదా, ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో దాదాపు మ్యాక్సిమం ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ ఒక 1 క్వశ్చన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ప్రతి ఒక్క షిఫ్ట్లలో ఈ భారత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల గురించి మన క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉన్నదన్నమాట. అంతకుముందు జరిగినటువంటి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో అయితేనేమి ఈ భారత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మరియు వాటి యొక్క గవర్నర్ల గురించి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. రేపు మార్చిలో జరగబోయేటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, ఈ ఎగ్జామ్లలో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఎందుకంటే ఇది అప్డేటెడ్ లిస్ట్ అనమాట. లాస్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్ జరిగాయి కదా, సో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు చేంజ్ అయ్యారన్నమాట. సో వీడియోని క్లారిటీగా చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి నాగాల్యాండ్ రాష్ట్రం యొక్క రాజధాని కోహిమా. అదేవిధంగా నాగాలాండ్ యొక్క గవర్నర్ ఎవరంటే లా గణేషన్, ముఖ్యమంత్రి ఎవరంటే నిఫ్యూ రియో అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మణిపూర్ రాష్ట్రం యొక్క రాజధాని ఇంపాల్. మణిపూర్ రాష్ట్రం యొక్క గవర్నర్ అజయ్ కుమార్ భల్లా. మణిపూర్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్. నెక్స్ట్ వన్ మిజోరం యొక్క రాజధాని ఐజ్వాల్. మిజోరం యొక్క గవర్నర్ ఎవరంటే రిటైర్డ్ జనరల్ అయినటువంటి వికే సింగ్ గారు. ఈ మిజోరం రాష్ట్రం యొక్క గవర్నర్ అనమాట. అదేవిధంగా మిజోరం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే లాల్డు హోమా. నెక్స్ట్ వన్ త్రిపుర. ఈ త్రిపుర యొక్క రాజధాని వచ్చేసి అగర్తల. త్రిపుర యొక్క గవర్నర్ ఎవరంటే ఇంద్రసేనారెడ్డి నల్లు. అదేవిధంగా త్రిపుర యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మానిక్ సాహా. నెక్స్ట్ వన్ మేఘాలయ యొక్క రాజధాని షిల్లాంగ్. అదేవిధంగా మేఘాలయ యొక్క గవర్నర్ ఎవరంటే సిహెచ్ విజయశంకర్. అదేవిధంగా మేఘాలయ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే కాన్రాడ్ సంగ్మా. నెక్స్ట్ వన్ రాజస్థాన్ యొక్క రాజధాని ఏదంటే జైపూర్ అనమాట. ఈ రాజస్థాన్ యొక్క గవర్నర్ ఎవరంటే హరిభౌ కిషన్ రావ్ బాగ్డే. రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే భజన్ లాల్ శర్మ. నెక్స్ట్ వన్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రం యొక్క రాజధాని గాంధీనగర్. గుజరాత్ యొక్క గవర్నర్ ఎవరంటే ఆచార్య దేవవ్రత్. అదేవిధంగా గుజరాత్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్. ఎగ్జామ్లలో క్వశ్చన్స్ ఎలా వస్తూ ఉంటాయంటే ప్రస్తుత గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరని క్వశ్చన్ వస్తూ ఉంటారనమాట. ఆన్సర్ ఏంటంటే భూపేంద్ర పటేల్ గుజరాత్ యొక్క ముఖ్యమంత్రి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మధ్యప్రదేశ్ యొక్క రాజధాని భోపాల్. అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ మంగూభాయ్ జగన్భాయ్ పటేల్. అదేవిధంగా మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మోహన్ యాదవ్ అనమాట. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని రాయ్పూర్. అదేవిధంగా ఈ ఛత్తీస్గఢ్ యొక్క గవర్నర్ ఎవరంటే రామెన్ దేకా గారు. అదేవిధంగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి గారు. నెక్స్ట్ వన్ ఒడిస్సా రాష్ట్రం యొక్క రాజధాని భువనేశ్వర్. ఒడిస్సా యొక్క గవర్నర్ ఎవరంటే హరిబాబు కంబంపాటి. అదేవిధంగా ఒడిస్సా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మోహన్ చరణ్ మాజీ. మీరు ఈ వీడియో చూస్తున్నంతసేపు చూసి తర్వాత మర్చిపోతారనమాట. సో ఈ వీడియోని మీ యొక్క రన్నింగ్ నోట్స్లలో రాసుకోండి అనమాట, ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ. ఎందుకంటే ఈ అప్డేటెడ్ లిస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఈ మళ్ళీ ఎలక్షన్ జరిగినప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఒక కంటెంట్ అనేది తయారు చేసుకొని మీరు రివిజన్ చేసేటప్పుడు ఇవి రాసుకున్నట్టు మీకు యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు వీడియో చూస్తారో ఆ వీడియోని
కొద్ది రోజుల తర్వాత మర్చిపోతారు కదా. అదే మీ యొక్క రన్నింగ్ నోట్స్లో కింద నేను చెప్పే పాయింట్స్ అన్ని రాసుకున్నారనుకోండి, మీరు ఎప్పుడైనా రివిజన్ చేసినప్పుడు క్విక్ రివిజన్లా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. సో నేను చెప్పే ఈ టాపిక్ మొత్తాన్ని మీ యొక్క రన్నింగ్ నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర రాజధాని ఏదంటే ముంబై అన్నమాట. అదేవిధంగా మహారాష్ట్ర యొక్క గవర్నర్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. మరి మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్. ఇటీవల లాస్ట్ ఇయర్లో ఎలక్షన్ జరిగాయి కదా మహారాష్ట్రకి. ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్లలో ముఖ్యమంత్రి ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్ అనమాట. ఈ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ జరిగాయి కాబట్టి వీటిపైన కూడా ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎట్లా అంటే మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఎవరు అని క్వశ్చన్ వస్తుంటారు అనమాట. ఆన్సర్ ఏంటంటే దేవేంద్ర ఫడ్నవీస్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటంటే తెలంగాణ యొక్క రాజధాని ఏదంటే హైదరాబాద్. అదేవిధంగా తెలంగాణ యొక్క గవర్నర్ ఎవరంటే జిష్ణుదేవ్ వర్మ గారు. అదేవిధంగా తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే యనుమల రేవంత్ రెడ్డి. ఇక్కడ కొంచెం మిస్టేక్ అయినదన్నమాట లెటర్, సో కరెక్ట్ చేసుకోండి. టైపింగ్లో మిస్టేక్ అయినదన్నమాట. తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే యనుమల రేవంత్ రెడ్డి గారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే అమరావతి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరంటే ఎస్ అబ్దుల్ నజీర్. ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే ఎన్ చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ వన్, కర్ణాటక యొక్క రాజధాని ఏదంటే బెంగుళూరు. అదేవిధంగా కర్ణాటక యొక్క గవర్నర్ ఎవరంటే థావర్ చంద్ గెహ్లాట్. కర్ణాటక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ సిద్ధిరామయ్య. కొన్ని ఎగ్జామ్లలో ఎలా అంటే ఉప ముఖ్యమంత్రుల గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్లో ఉప ముఖ్యమంత్రుల గురించి కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి ఎవరు అని క్వశ్చన్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి ఎవరు? కొన్నిదిలో పవన్ కళ్యాణ్ గారు, అట్లా అనమాట. సో ఆ స్టేట్ యొక్క క్యాపిటల్ ఏంది, రాజధాని ఏది, ఆ రాష్ట్రంలో గవర్నర్ ఎవరు, అదేవిధంగా ముఖ్యమంత్రి ఎవరు, ఏ పార్టీ అధికారంలో ఉంది, అంతకన్నా ముందు ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలో ఉండేది, అపోజిషన్లో ఉండేది, ఇట్లా ప్రస్తుతం అపోజిషన్లో ఉన్న పార్టీ ఏది, అదేవిధంగా హోమ్ మినిస్టర్ ఎవరు, మనకు కేంద్ర క్యాబినెట్ మినిస్ట్రీస్ ఉన్నాయి కదా, ఆ మినిస్ట్రీస్ పైన కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. మనం ఎక్కువగా కేంద్ర క్యాబినెట్ మినిస్ట్రీస్ పైన ఫోకస్ చేస్తాము, కానీ రాష్ట్రాల గురించి అంతగా ఫోకస్ చేయం కదా. ఎగ్జామ్లలో వీటిపై ఎక్కువగా అడుగుతూ ఉన్నారన్నమాట. ఈ రాష్ట్రాల యొక్క ఉప ముఖ్యమంత్రులు ఎవరు, రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరు, ఇట్లా అడుగుతూ ఉన్నారన్నమాట. సో మనం అందరం ఈ టాపిక్ పైన కూడా ఎక్కువ డెప్త్గా అవగాహన తెచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏవైనా అడగవచ్చు, మనం ఆన్సర్ చేసే విధంగా మనం ప్రిపేర్ కావాలి. ఎట్లా అంటే మన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట కేంద్ర క్యాబినెట్ మినిస్ట్రీ గురించి. ఎట్లా అంటే రోడ్డు రవాణా యొక్క శాఖ మంత్రి ఎవరు అంటే నితిన్ గడ్కరీ, రైల్వే శాఖ మంత్రి ఎవరు అశ్విని వైష్ణవ్, ఇట్లా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో. సో మార్చిలో జరగబోయేటువంటి ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో కూడా, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత జరగబోయేటువంటి ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎల్ నోటిఫికేషన్లు కూడా త్వరలో రాబోతున్నాయి. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఎగ్జామ్లు కూడా ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్లలో కూడా ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ముందుగానే మనం అందరం ప్రిపేర్ అయితే బెటర్ అనమాట. ఈ టాపిక్ పైన ఎక్కువగా అవగాహన ఎక్కువగా తెచ్చుకుంటే మనకు ఉపయోగపడుతుంది అనమాట. కర్ణాటక రాష్ట్రం, ఈ కర్ణాటక రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే బెంగుళూరు. అదేవిధంగా కర్ణాటక యొక్క గవర్నర్ ఎవరంటే థావర్ చంద్ గెహ్లాట్ గారు. కర్ణాటక యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీ సిద్ధరామయ్య. అదే కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నమాట. ఇట్లా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందని కూడా అడుగుతూ ఉంటారనమాట క్వశ్చన్లో. నెక్స్ట్ వన్, తమిళనాడు రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే చెన్నై అనమాట. అదేవిధంగా తమిళనాడు యొక్క గవర్నర్ ఎవరంటే ఆర్ఎన్ రవి. తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే ఎంకే స్టాలిన్. అదే ఉప ముఖ్యమంత్రి ఎవరంటే ఉదయానిధి స్టాలిన్ అనమాట. ఎంకే స్టాలిన్ గారి యొక్క కొడుకు అనమాట ఉదయానిధి స్టాలిన్ గారు. నెక్స్ట్ వన్, కేరళ యొక్క రాజధాని ఏంటంటే తిరువనంతపురం.
కేరళ యొక్క గవర్నర్ ఎవరంటే రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. కేరళ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే పి విజయన్. నెక్స్ట్ వన్ వచ్చేసి గోవా. ఈ గోవా యొక్క రాజధాని పనాజీ. గోవా యొక్క రాజధాని ఏదంటే పనాజీ. ఈ గోవా యొక్క గవర్నర్ ఎవరంటే పిఎస్ శ్రీధరన్ పిల్లై గారు. గోవా యొక్క ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. నెక్స్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని సిమ్లా. హిమాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ శివప్రతాప్ శుక్లా. హిమాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే సుఖ్వీందర్ సింగ్ సుకు. నెక్స్ట్ వన్ పంజాబ్. పంజాబ్ యొక్క రాజధాని ఏదంటే చండీగఢ్. పంజాబ్ యొక్క గవర్నర్ ఎవరంటే గులాబ్ చంద్ కటారియా. పంజాబ్ యొక్క గవర్నర్ ఎవరంటే గులాబ్ చంద్ కటారియా. పంజాబ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే భగవంత్ మాన్. పంజాబ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే భగవంత్ మాన్. నెక్స్ట్ వన్ హర్యానా. హర్యానా రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే చండీగఢ్ అనమాట. హర్యానా యొక్క రాజధాని ఏదంటే చండీగఢ్. హర్యానా రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరంటే బండారు దత్తాత్రేయ అనమాట. హర్యానా రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరంటే బండారు దత్తాత్రేయ. అదేవిధంగా హర్యానా రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే నాయబ్ సింగ్ సైని. నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే డెహ్రాడూన్. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క గవర్నర్ ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి గుర్మీత్ సింగ్ గారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క గవర్నర్. ఉత్తరాఖండ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే పుష్కర్ సింగ్ ధామి. ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని ఏదంటే లక్నో. ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరంటే ఆనందీబెన్ పటేల్. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ వన్ వచ్చేసి బీహార్. బీహార్ యొక్క రాజధాని ఏదంటే పాట్నా. బీహార్ యొక్క గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. బీహార్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే నితీష్ కుమార్. రేపు మార్చిలో జరగబోయేటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లలో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి రాష్ట్రాలు, వాటికి సంబంధించినటువంటి జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, పంచవర్ష ప్రణాళికలు, అదేవిధంగా 2011 జనాభా లెక్కలు, సంగీత వాయిద్యకారులు, ఏ సంగీత వాయిద్యకారుడు ఏ సంగీత వాయిద్యానికి ప్రముఖులు, అదేవిధంగా శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు భరతనాట్యం ఉంది. ఈ భరతనాట్యం అనేది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటిది. ఈ భరతనాట్యంలో ఫేమస్ ఎవరు, వారికి ఏ సంవత్సరంలో అవార్డులు వచ్చాయి, ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది, ఏ సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, పద్మశ్రీ అవార్డు వచ్చింది, ఇట్లా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ టాపిక్ పైన ఎక్కువగా ఫోకస్ చేయండి. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో చేశాను అనమాట. ఫోన్గా ప్రిపేర్ చేశాను అనమాట. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి ఒక షార్ట్ నోట్స్ను ప్రిపేర్ చేసి ఒక వీడియో చేశాను. అదేవిధంగా ఈ 2011 జనాభా లెక్కల గురించి కూడా ఒక షార్ట్ నోట్స్ను ప్రిపేర్ చేసి ఆల్రెడీ వీడియో చేశాను అనమాట. మన ఛానల్లో ఉంది. ఈ 2020లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2025 బడ్జెట్ గురించి కూడా టాప్ 60 క్వశ్చన్స్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లా తయారు చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఆ వీడియోని ఏమైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ బీహార్. బీహార్ యొక్క రాజధాని ఏదంటే పాట్నా. బీహార్ యొక్క గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. బీహార్ యొక్క ముఖ్యమంత్రి నితీష్ కుమార్. నెక్స్ట్ వన్ జార్ఖండ్. జార్ఖండ్ యొక్క రాజధాని రాంచీ. అదేవిధంగా జార్ఖండ్ యొక్క గవర్నర్ ఎవరంటే సంతోష్ గంగ్వార్. జార్ఖండ్ యొక్క ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క రాజధాని కోల్కతా. పశ్చిమ బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరంటే డాక్టర్ సివి ఆనంద్ బోస్. పశ్చిమ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. నెక్స్ట్ వన్ సిక్కిం యొక్క రాజధాని గ్యాంగ్టాక్. సిక్కిం యొక్క గవర్నర్ ఎవరంటే ఓం ప్రకాష్ మాథూర్. సిక్కిం యొక్క ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్.
నెక్స్ట్ వన్ అస్సాం. అస్సాం యొక్క రాజధాని దిస్పూర్. అస్సాం యొక్క రాజధాని దిస్పూర్. అస్సాం యొక్క గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అస్సాం యొక్క గవర్నర్ ఎవరంటే లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అదేవిధంగా అస్సాం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే హిమంత బిశ్వ శర్మ గారు. నెక్స్ట్ వన్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏదంటే ఐటానగర్. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని ఏదంటే ఐటానగర్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ ఎవరంటే రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్ గారు అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్గా ఉన్నారన్నమాట. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే పేమా ఖండు గారు. అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే పేమా ఖండు గారు అన్నమాట. ఓకే గైస్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉంటారు. సో రేపు మార్చిలో జరగబోయేటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఈ టాపిక్ల పైన ఖచ్చితంగా చూసుకోండి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ పంచవర్ష ప్రణాళికలు, రాష్ట్రాలు, వాటికి సంబంధించినటువంటి జానపద నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు, వాటిలో ప్రముఖులు ఎవరు, ఆ ప్రముఖులకి ఏ సంవత్సరంలో ఏ అవార్డులు వచ్చాయి, అదేవిధంగా 2011 జనాభా లెక్కల గురించి, ఆ 2011 జనాభా లెక్కలలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి కదా, ఏ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత ఉంది, ఏ రాష్ట్రంలో అత్యధిక లింగ నిష్పత్తి ఉంది, ఇట్లా క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటిపైన కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. వీటన్నిటిపై ఆల్రెడీ ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అదేవిధంగా పంచవర్ష ప్రణాళికలు, ఈ పంచవర్ష ప్రణాళికలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పంచవర్ష ప్రణాళికల గురించి కూడా ఒక షార్ట్ నోట్స్ని తయారు చేసి ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఆ వీడియోలను ఏమైనా చూడలేదనుకుంటే వెళ్ళి చూడండి. ఈ షార్ట్ నోట్స్ని మీకు పీడిఎఫ్ రూపంలో కావాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ ఉంది, రాజా కాంపిటేటివ్ సర్కిల్ అని ఒక వాట్సాప్ ఛానల్ ఉంది. ఆ వాట్సాప్లో జాయిన్ కండి. మీరు ఆ వాట్సాప్లో జాయిన్ కావడం వలన నేను ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ను, డాక్యుమెంట్స్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే గైస్, అందరికీ ఆల్ ది బెస్ట్. త్వరలోనే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్.